ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. గమనించండి, క్రైస్తవ జీవితంలో, క్రిస్టియానిటీ, ప్రభువుని నమ్ముకున్న బిడ్డ జీవితంలో ఎప్పుడూ శ్రమలు, బాధలు, శోధనలు, కష్టాలు. ఎవరికి ఏ విధంగా రావాలో ఆ విధంగా సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని నానా విధాలుగా శోధిస్తూనే ఉంటాడు. ఎన్ని శోధనలు వచ్చినా మనం ఎక్కువగా కొంతమందిని గుర్తు చేస్తాం. దాంట్లో ముఖ్యంగా మంచి ఆత్మీయులు, తర్వాత దైవ సేవకులు. వాళ్ళ గుండె నిండా ఎన్ని బాధలున్నా ఆనందంతో కనబడతారు. మనం చూస్తే వాళ్ళకి ఏ సమస్యలు లేవు కావచ్చు, ఇక మన సమస్యలే వారికి చెప్పుకుంటూ మనం వెళ్ళిపోతాం. వాళ్ళు ఎవరికి చెప్పరు వాళ్ళ బాధలు. దానంతటికి కారణం ఏంటంటే హెబ్రీ 3వ అధ్యాయంలో ఉన్నట్టుగా దేవుని ఇల్లు అనేది ఉత్సాహం ఉండాలి, ధైర్యం ఉండాలి, పిరికితనం ఉండద్దు. ఉత్సాహము, ధైర్యము, నిరీక్షణ. ఈరోజు మనము దేవుని ఆత్మ, దేవుని దర్శనం, దేవుని ప్రేమను మనం కోల్పోతే ఇంకొక రోజు మనం ఎదుర్కోగలుగుతామనే నిరీక్షణ మనకు ఉండాలి. నువ్వు దేవుని ఇల్లుగా, నేను దేవుని ఇల్లుగా ఉండాలంటే. అయితే ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతున్న ఆనందించుడి. ఎందుకనంటే ఉత్సాహము, ఆనందము ఆయన ద్వారా మనకు దేవుడు ఇస్తాడు. ప్రతి సమస్యను ఒక సంతోషముతో, ఒక ఆనందముతో, ఒక ఉత్సాహముతో, దేవుని ఇల్లు ఎప్పుడు అలాగే ఉండాలన్నమాట. అయితే దేవుని ఆలయంగా అమర్చబడుతున్న మనము ప్రభు ఆనందాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. శ్రమలలో ఉన్నటువంటి స్టెఫెను రాళ్లతో కొట్టబడుతున్నప్పటికీ ఆనందముతో ఆ ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుకున్నాడు. ఈ ఆనందం అనేది లోకం ఇచ్చేది కాదు, దేవుడిచ్చేది. ఈ దేవుడిచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని మనం రిసీవ్ చేయాలంటే ఏ లోక సంబంధమైన సంతోషాలను, ఆనందాలను అట్లా ఎంటర్ చేయకూడదు. నువ్వేదో ఆటల పాటలు ఆడుకుంటూ, నీ పిల్లలతో ఆడుకుంటూ వచ్చే ఆనందం కాదు. నువ్వేదో డీజే పాటలు పెట్టుకుంటూ వచ్చేది కాదు. నువ్వు ఒక బిర్యానీ తింటే వచ్చేది కాదు. ఈ ఆనందము దేవుడు ఎలాగిస్తాడంటే కేవలము కష్టాలు, సమస్యలు, బాధలు ఉన్నప్పుడు ఆ బాధలు, సమస్యలను ఏమి చేయలేవులే ప్రభువా నువ్వు ఉన్నవని ఆయన వైపు చూస్తున్నప్పుడే ఆనందం మనకు దొరికింది. హల్లెలూయా. మరి అంత ఈజీగా ఆనందం దొరికేది ఉంటే కిందేమంటున్నాడు చూడండి, మీ సహనమును సకల జనములకు తెలియనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో. మరలా ఆనందించేవానికి సహనం ఎందుకన్నయ్యా? ఎప్పుడు ఆనందంతోనే ఉంటాడు కదా. అంటే ఈ ఆనందాన్ని, ఈ ఉత్సాహాన్ని, దేవుడిచ్చే ఈ సంతోషాన్ని పడగొట్టడానికి, ఈ ఆనందము, సంతోషం అనేది లేకుండా పగల ప్రతీకారాలతో సాతానుగాడు ఒక్కొక్కరు జ్వరబడి, ఒక్కొక్కరిని వేధించి, శోధించి, నానా విధాలుగా మనిషిలో అసలు సహనమే లేకుండా చేసేస్తాడు. ఇప్పుడు మనం ఆనందించే బిట్ ఏంటిదంటే మనిషికి ఉండవలసింది ఫస్ట్ లక్షణం అంటే సహనం. చాలామంది పెద్ద పెద్ద సేవకులను మనం చూస్తున్నాం, డివిట్లో పెట్టుకొని చాలామంది సహనాన్ని కోల్పోతున్నారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని, ఆలోచన లేని పరిస్థితిలో దిగజారిపోతున్నారు. ఈ ఆనందం ఎందుకు దొరకట్లేదు అంటే, ఈ ఆనందం నీవు ఎప్పుడూ ఉండాలంటే ఫస్ట్ నీకు ఉండాల్సింది ఏంటంటే సహనం కోల్పోవద్దు. హల్లెలూయా. దేవుని పని జరగాలంటే, దేవుని పరిచర్య చేయాలంటే, దేవునితో ముందుకు సాగాలంటే, దైవ కుమారుని స్వరూపంలో మనం మలవబడాలి అంటే మనకు సావాసంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడ ఎవరో ఒకరు టార్చర్ చేస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే నీవు ఆనందంగా, మరలా చెప్పుతున్నావు ఎందుకన్నాడంటే నువ్వు కొద్దిసేపు ఆనందించి అక్కడితో ఆగిపోతావు, నీ సహనానికి ఎండ్ అయిపోతుంది. కాబట్టి నీవు ఆనందిస్తూ ఉండవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క శ్రమలయందే నువ్వు సంతోషంగా ఉండు. పౌలు ఎంత పెద్ద భక్తుడు, ఎంత పెద్ద సేవ చేశాడు. ఆయనకి శ్రమలు తప్పినాయా?
మరి కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే వారికి ఏదైనా కష్టాలు సమస్యలు బాధలు వస్తే ఎప్పుడు కూడా ఎవరో మీద నిందలు వేయడం, ఎవరో మీద బాధలు వేయడం, ఎవరో మీద ఫలాని కుటుంబం చేపట్టి, ఫలాని భక్తులు చేపట్టి, ఫలాని బ్రదర్ చేపట్టి, ఫలాని సిస్టర్ చేపట్టి, ఫలాని కొలీగ్స్ చేపట్టి, ఫలాని టీచర్ చేపట్టి, ఇవన్నీ తప్పు మాటలు. శ్రమలు, అభ్యంతరములు, ఆటంకములు రాక తప్పు. అవి ఎవరి వల్ల వచ్చిన వానికి యేసయ్యకే శ్రమలు వచ్చాయి. కానీ వాక్యం అంటుంది మనకు పేతురు రాసిన పత్రికలో, మీకు అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నప్పుడు దాన్ని మహానందంగా ఎంచుకోమంటాడు. ఏంటిది? అగ్ని వంటి శ్రమలు వస్తే మహానందంగా ఎంచుకోవడం ఏంటిది అంటే పరిశుద్ధాత్మదేవుడు వారి మీ మధ్యలో దిగి వస్తాడు. ఈ శ్రమలకున్న అనుబంధం లింకులేంటిదో నీకు తెలియదు, అది నువ్వు తెలుసుకో అంటున్నాడు. చూద్దాం. తెలుసు కదా, మనం ఎన్నోసారి చదివాం, మరోసారి గుర్తుకు చేస్తాం. కొన్ని శ్రమలు మనకు ఆనందాన్ని తెచ్చి పెడతాయి, కానీ మనము ఆ సమయంలో మనం చేయాల్సిన పని ఏంటంటే సహనముతో ఎదురు చూస్తే దేవుడు రెండంతల ఆనందాన్ని దేవుడు మనకు హల్లెలూయా ఇస్తాడా ఇయ్యడా? కానీ 4వ అధ్యాయంలో 12వ వాక్యం చదవండి. 1 పేతురు 4:12 చదవండి. గుర్తుపెట్టుకోవాలి. ఊకే నేను ఒక మాట చెప్తే తక్కువ తీసి చదవాలి. ఈ బైబిల్ ఏది? ఏమన్నది? పాలు పెట్టి నిన్ను ఇట్లా తిప్పాలి, ఉయ్యాల ఊపాలి. ఒక ఉయ్యాల కట్టరా ఇంటి ముందు. చదవండి. ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు, ఏమంటున్నాడు? మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. మామూలు శ్రమలు కావు. మనం రాకడలో వచ్చే శ్రమలు ఏంటి అంటే మహాశ్రమలు. శ్రమలు వేరే, మహాశ్రమలు వేరే. ఇప్పుడు మన అందరికి వచ్చేది మహాశ్రమలు. శ్రమలు అయిపోయాయి. మహాశ్రమలు అనేది అప్పుడు వచ్చింది, ఇప్పుడు వస్తాయి. ఈ మహాశ్రమలు అంటే భయంకరంగా ఉంటాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు ఇది ఎవరి ద్వారా వచ్చే, ఇంతకుముందు నువ్వు చిన్న బిడ్డవు కాబట్టి నీకు ఎవరి ద్వారా శ్రమలు వస్తే, ఎవరి ద్వారా శోధన వస్తే వాళ్ళకు దూరంగా ఉండి ఎక్కడో దాక్కుండేదండి. చిన్నప్పుడు నిన్ను ఎవరైనా కష్టాలు పెడితే ఎక్కడ పోయి దాక్కున్నావు చెప్తావా? చిన్నప్పుడు మీకు ఎప్పుడు ఎవరు కొట్టేటోళ్ళు తిట్టులు ఎవరు దొరకలేదా? అక్కడ చెప్పండి. గోలియాడి, నువ్వు చిన్నప్పుడు నేను ఎవరన్నా పక్కన వాళ్ళు కొట్టుడు తిట్టుడు పిల్లలు గొడవలు ఇప్పుడు కాలేదా? ఎక్కడ పోయి దాక్కున్నావు? ఎక్కడ మాట్లాడలేదు? అమ్మ దగ్గర. వెరీ గుడ్. అట్లా చెప్తే సంతోషం, అంతే కదా? అప్పుడు నువ్వు పసిబిడ్డవు కాబట్టి కదా. ఇప్పుడు మహాశ్రమలు వస్తాయి. ఈ శ్రమలలో మా తమ్ముని దగ్గర పోయి ఉంటా, మా అమ్మ దగ్గర ఉంటా, మా నాన్న దగ్గర ఉంటుందంటే నువ్వు చోట వచ్చగాడి అంటే నీలో క్రీస్తు ప్రేమ ఇంకా ప్రజ్వలించట్లేదు. నీలో సహనాన్ని నువ్వు కోల్పోతున్నప్పుడు ఏ దారి తెలగక మరలా ఆ అమాయకపు బ్రతుకు ఏదో మళ్ళా ఒక అన్యజాతి జీవితం. నువ్వు చిన్న బిడ్డవే. కానీ అప్పుడు అపోస్తులకు వచ్చిన శ్రమలు వాళ్ళు ఏ తల్లి దగ్గరనో ఏ తండ్రి దగ్గర పోయి దాచుకోలేదండి. పరిశుద్ధాత్మలు ప్రార్థన చేసినారు. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయాదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయాదుర్గము, ఆదరణ నీవేగా. నువ్వు దేవుని ఆత్మ పొందుతున్నాక దేవుడు నిన్ను మహాశ్రమలు ఎదుర్కొనేంత స్టెప్పులో తీసుకెళ్తాను అన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే కొరింథీయులకు 13వ అధ్యాయంలో 13వ వాక్యంలో ఉంది, నేను పిల్లవాని వలె ఉంటే నీ పిల్లవాని చేష్టలు మానివేస్తుంది. మనం ఎవరికైనా ఒక ఉపదేశం ఇస్తున్నామంటే, మనకి ఎవరైనా స్పీచ్ చేస్తున్నామంటే మనం అలా జీవించి చూపించాలి. ఇప్పుడు
ఎవరైనా బలహీనులు కనబడితే, ఎవరైనా శ్రమలకు బాధలకు కష్టాలు తట్టుకోకుంటే వాళ్లకు క్రైస్తవులు దేవుని బిడ్డలు చెప్పవలసింది ఏంటంటే, మహాశ్రమలు వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీ అమ్మ నిన్ను బాధ పెట్టిందని కాదు, నీ తండ్రి నిన్ను బాధ పెట్టిందని కాదు, తోటి సేవకుడు నిన్ను అవమానాలు పాలు చేసిందని కాదు, నీవు ఆయన రెక్కల చాటున నువ్వు దాగుకోవడం నేర్చుకో అని మన మెసేజ్ మనము ఇవ్వగలగాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అధిక తెలివి ప్రదర్శిస్తారు. వాళ్ళకి సహనం కోల్పోతారు. నాకు అర్థమైపోతుంది వీళ్ళు సహనం కోల్పోయారు అని. ఈ సహనం కోల్పోయిన వాళ్ళు మరలా ఎక్కడికి వెళ్తారు? మరలా తల్లిదండ్రుల దగ్గరికే అంటారు. వాళ్ళు నీకు ఫ్యామిలీ ఉంది, నాకు లేదు. వాళ్ళు పెద్ద బూటకులు, అబద్ధికులు వాళ్ళు. చూడండి, నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయి. ఏ రోజు నా తల్లిదండ్రులకు అన్నదమ్ములకు ఎప్పుడు నా సమస్యలు నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ లేదు. పేరుకున్నారు కానీ వాళ్ళు నాకు ఏమీ, నేను సేవకు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాను. నన్ను ప్రభు పిలిచినప్పుడు నీకెవరు తోడకుండా నేను ఒక్కనే ఉంటాను. నేను సేవకు వచ్చినప్పుడే ప్రభు నాతో నువ్వు ఉంటావని అడిగి వచ్చాను. వాళ్ళు నన్ను ఆశ్రయించడానికి నన్ను వెంబడిస్తారే తప్ప నా శ్రమలు వచ్చినాయి కదా నేను వాళ్ళని ఎప్పుడు వెంబడించదు. ఇక్కడ తెలిసిపోద్ది నువ్వు ఫ్యామిలీలో ఉన్నావా, దేవునితో ఉన్నావా, అసలు నీ సమర్పణ కరెక్టా, దైవజనుల సమర్పణ కరెక్టా అనేది ఇక్కడ బయటపడి. ఇప్పుడు ప్రభుని వెంబడించి వచ్చావా, ఇప్పుడు సేవకు వచ్చావు. ఇక్కడ మనకు ఆర్ఎస్ఎస్ మొత్తం మొదలు కొడతారు, తిడతారు. అమ్మా నన్ను కొట్టారు అని చెప్పడానికి ఉండదు. ఆదరణకర్త ఆత్మ ద్వారా ప్రభువా నన్ను కొట్టిన 200 దీవెన నీవు ఇస్తావు ప్రభు, అప్పుడే నువ్వు ఒరిజినల్ భక్తుడి. ఇక్కడ కనబడిద్ది. ప్రజలా కానీ మనం మరలా ఈ లోక జనులను ఆశ్రయిస్తూ మరలా పోలీస్ స్టేషన్లను, రాజకీయ నాయకులను ఎంత ఆశ్రయించినా ఇప్పుడు ఆ రాజ్యాధికారాలు, అధికారాలు అన్నీ ఎవరి అంత సాతాను స్వాధీనంలో వెళ్ళిపోతుంది. అయితే దేవుడు తన ఆత్మ మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడా లేడా? తల్లి కన్నా మిన్నగా ప్రేమించి, తండ్రి కన్నా మిన్నగా లాలి అన్ను హత్తుకొని ముద్దాడినయ్యా, నన్ను హత్తుకొని ముద్దాడిన ఇలాడైనా మరువను నిన్నో. ఇలాంటి చెప్పి అలిగి మా అమ్మ గుర్తుకొస్తుంది, నాకు సేవలోకి వచ్చినాక నువ్వు ఒకటి అంటున్నావు, అన్నయ్య కూడా కొడుతున్నారు ఏంది అని చెప్తే వాళ్ళకు వద్దు బిడ్డ యేసయ్య ప్రేమ ఉందని మనము వాళ్ళ మీద ప్రేమ చూపించి ప్రేమతో ముందుకు తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు కాబట్టి. కానీ గాడిదెత్తి పెరిగిన మన వాళ్ళు చేసే పని ఏం తెలుసా, దేవుని ప్రేమలో నిలిచి ఇతరులకు చెప్పవలసిన వాళ్ళు సేవకుల లోపాలు తీసుకుంటూ కొంతమంది భ్రష్టులు. వాళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నానంటే వాళ్ళు భ్రష్టులు కాదు, ఆ భ్రష్టాత్మ వాళ్ళని శోధిస్తుంది కాబట్టి వాళ్ళలాగా అందరిని అనుకుంటారు. గమనించండి, మీరు ఆ భ్రష్టత్వంలో పడిపోకుండా వాక్యం అంటుంది, మొదట ఆ భ్రష్టత్వం సంభవిస్తేనే తప్ప నాశన పాప పురుషుడు అప్పుడు బయటపడడు. ఈ భ్రష్టత్వము అందరినీ దాపుకుంటుంది. ఇది ఒక్కరి గురించి కాదు, సంఘంలో అందరికీ స్వభావం ఉంటుంది. ఇప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఎవరి జ్ఞాపకం తెచ్చుకుంటామని చెప్పాను. చిన్నప్పుడు తల్లిదండ్రులు సాటిన మనము ఉన్నాం. ఇప్పుడు ఆదరణకర్త ఎందుకున్నాడు మనకు? మనం ఎప్పుడు కూడా ఆయన మీద, అంతేనా కదా? మన తల్లిదండ్రులు మనకు ఫోన్ చేసి అయ్యా అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, తమ్ముడా నువ్వు ఎలా సేవ చేస్తున్నావు, నీకేమైంది, మేము ఉన్నాం కదా అన్నా కూడా యేసయ్యా నాతో ఉన్నాడులే, యేసయ్యా నాతో. కానీ పాటలతో నువ్వు అందరినీ ఇంప్రెస్ చేయగలగాలి. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడడం అనే బిట్టు వదిలిపెట్టేసి ఒక సేవకులలోనో ఇతరులో కలంకాలు తీసుకొని నువ్వు ఏ భ్రష్టత్వంలో ఉన్నావు? తల్లి కన్నా మిన్నగా ప్రేమించి, నేను పాడతాను, మీరు పాడలేరు. ఉన్న భక్తుడు దైవత్వంలో దేవుని ప్రేమ అనుభవించిన భక్తుడు స్టేటస్లా అమ్మ ప్రేమ గురించి పెట్టుకున్నాడు. నిజంగా నీ సైకోగాడే పిచ్చోడే అనుకున్నాను. నువ్వేనా పాలు తాగుతున్నావా? ఇప్పటి వరకు నీ తల్లి ప్రేమ గురించి చెప్పుకోండి, అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, ఈ అమ్మ ప్రేమ పాటలు వినండి అని స్టేటస్ పెట్టుకున్నాడు. ఎంత భ్రష్టత్వంలో దిగజారిపోతున్నారు. నువ్వు చూపించాల్సింది జీవితంలో అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ కదా, అన్యులు చూపిస్తారు. అది అర్థమవుతుందా? అన్యులకు దేవుని ప్రేమ తెలవదు, దేవుని ఆదరణకర్త ఆత్మను వాళ్ళు అనుభవించలేదు. ఆత్మ ప్రేమ అంటే వాళ్ళకి తెలవదు. ఆదరణకర్త అంటే అన్ని వేళల్లో ఉండేవాడు, భయంకరమైన శ్రమలో కూడా ఆయన ఉద్ధరించేవాడు. ఇవాళ అన్నం తింటుంటే ఆ బ్రదర్ చెప్పాడు, 7 బ్రదర్,
అయ్యా భయంకరమైన యాక్సిడెంట్ నుండి దేవుడు నన్ను కాపాడాడు. అమ్మొచ్చి కాపాడిందా? ఎవరు కాపాడారు? హల్లెలూయా. అది కావాల్సిందే అనుకున్నాను. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు చూపిస్తాడు అలా. మన తల్లిదండ్రులు మనల్ని కాపాడుకుని చిన్నప్పుడు బిడ్డలారా, ఇప్పుడు సేవ అనే మాటతో, క్రైస్తవం అనే క్రీస్తు అనే పదంతో నువ్వు ఉన్నావు. నీవు అనుక్షణం యేసు ప్రభుని పరితపించి దేవుని ఎన్ని విధాలుగా ఆదరిస్తున్నాడో స్టేటస్ పెట్టుకుని నలుగురికి హృదయంలో దేవుని క్రీస్తు ప్రేమను ప్రజ్వలింపచి, నీ పిల్లలతో సహా, నీ భార్యతో సహా, నీ కుటుంబం మొత్తము ఇది యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, మరువలేను యేసయ్యా ఈ ప్రేమ, అంతము వరకు కాపాడవయ్యా యేసు ప్రేమ. నువ్వు చివరి శ్వాస వరకు ఆయన ప్రేమను ప్రకటించి ఆ ప్రేమను ఇతరులకు చెప్పి ఆ ప్రేమలో నిలిచి ఉంటావా నీవు? ఎందుకు కొంతమంది దేవుడు మాట్లాడు, ఎందుకు కొంతమంది దేవుడు దర్శించడంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే, వాళ్ళ అన్నదమ్ములు అంటే పడి చేస్తారు. ఇస్కరియోతు, యూదా లాంటి వాళ్ళు ఎవరో మీద నిందలేసి, ఎవరో మీద కళంకం వేసి పారిపోదామని చెప్తారు కొంతమంది దొంగలు. యోహానులాగా నిలబడాలి శ్రమలలో. ప్రైజ్ ది లార్డ్. ఇంకో విషయం తెలుసా? అన్ని శ్రమలలో అందరూ భయపడి పారిపోయారు, కానీ సిలువేస్తుండగా అక్కడే నిలబడ్డాడు యోహాను, ద గ్రేట్ మ్యాన్. కొంతమంది పిరుకోలు అంతే, శోధన వస్తాంధ్రా అంటే అటే వదిలిపోతారు, సేవ వదిలిపెడతారు, దేవుని వదిలిపెడతారు, భక్తిని వదిలిపెడతారు. ఈడ శోధన వస్తా అంటే ఆడబడతారు, ఆడదంతే ఈడబడతారు. వీళ్ళకి సరి అయిన విశ్వాసం ఉండదు. వీళ్ళకి సరి అయినటువంటి ఆ పరలోక మర్మాలు చదవండి. కొంతమంది పరలోక మర్మాలు చదువుతుంటే చాలా సంతోషం, కొంతమంది అసలు మొత్తమే మానేసారు. ఏంటంటే మేము మొత్తం ఫైనల్ చేసినామన్నాం. ఫైనల్ చేసినోడే వాళ్ళు నా తల్లి గురించి స్టేటస్ పెడతాట, దాంట్లో ఒక విషయాన్ని గుర్తుకు చేస్తాడు, ఇదిగో దేవుల్లో బతికేవాడికి సరైన విశ్వాసం సరైన. ఇప్పుడు అన్య జాతిలో ఉన్న భక్తులు ఎలాగంటే సరైన విశ్వాసం లేక అటు పోతారు, ఇటు పోతారు. అంతేనా? ఆపద మొక్కుల వారా గోయిందా అంటారు, ఆడదంతా ఇటు కొడతారు, ఇడుదంతే. కానీ సరైన విశ్వాసాన్ని నువ్వు అవలంబిస్తున్నప్పుడు, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే అయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే అయ్యా, అందరూ నన్ను వెతికినా. ఎవరో ఆదరిస్తే, ఎవరో వదిలిపెడితే ఏం చేస్తాం మళ్ళా మనం? అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లె, సాతను గడ దొరకబడుతుంది. అబ్బా దొరికిపోయిందిరా. అందుకే నువ్వు ఇతరులకు బోధించు, నిన్ను బోధించుకోవా అంటే వాక్యం అంటుంది హెబ్రీ రాసిన పత్రికలో, కాలమును బట్టి చూస్తే నువ్వు బోధకుడిగా ఉండాల్సింది పోయి ఇప్పుడు మూల పాఠాల వైపు చిన్న చిన్న పిల్లలతో పోటీలు పడతా. వాళ్ళు ఇస్కరియోతులా ప్రవర్తిస్తారు, వాళ్ళు తెలవక మిస్ అయిపోయారు, వాళ్ళు దేవుని ప్రేమకు దూరం అవుతుంది. ఎలాగొచ్చింది దేవుని ప్రేమ? నీ విశ్వాసముతో సహనముతో కనిపెట్టుకున్నప్పుడే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను చాలామంది స్టేటస్ చూస్తూనే ఉంటా, కొంతమంది చూడరు అనుకుంటారు, చూస్తా నేను. ఎవరు ఏమేమి పెట్టుకున్నారా? కొంతమంది భార్య ఫోటో పెట్టుకొని చూపిస్తారు, చూడరా నా దేవత అని. ఇంకొంతమంది పిల్లల ఫోటోలు పెట్టుకొని చూపిస్తారు. ఎప్పుడు చూపించాలి? ఏదో ఒక బర్త్డేకో, కొద్దిగా ప్రేమ ఉంటుంది కదండి, అప్పుడు బర్త్డేకో ఏదో చిన్న పాటగా పెట్టుకున్నప్పుడు అది వేరే. కొంతమంది ఏకంగా సెల్లులోనే ఒక విగ్రహంగా మార్చేస్తారు. ఏం మెసేజ్ ఇస్తావు? కొంతమంది సేవకులు ఫోటోలను పెట్టి చూపిస్తూ ఉంటారు. సేవకులు చెప్పిన వాక్యం మాత్రం వినరు, దాన్ని లోబడరు. ఇది మోసం కాదా? ఒక దైవజనుని ఫోటో పెట్టావంటే దైవజనుడు చెప్పిన మాటలు నీ గుండెలో రగలాలి. మీ పైన నాయకుల విశ్వాసాన్ని మీరు అవలంబించమనండి. నువ్వు అవలంబించినప్పుడే నువ్వు ఫోటో పెట్టాలి. అక్కడ అవలంబించకుండా ఫోటో పెట్టుకోవడం కూడా మోసమే. హృదయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ గుర్తుపెట్టుకో,
ఎప్పుడు నీకు ఆనందం ఉండాలనుకుంటున్నావు బిడ్డ, నువ్వు ఎప్పుడు ఫస్ట్ సహనాన్ని కోల్పో. సహనం కోల్పోయినప్పుడే తెలుసా, పో నా ఇష్టం, నా తీర్మానం నాది, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి, ఈడ కాకుంటే ఆడబడతా, ఆడదంతా ఈడబడతా. ఇప్పుడు ప్రకటన గ్రంథం మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి, భూలోకమంతటి మీదకి వచ్చే శ్రమల దినములో నేను నిన్ను కాపాడుతాను. చూడు, దేవుని ప్రేమిస్తే ఈ భూలోకం మీదకి వచ్చే శోధనలు తప్పిస్తాడంట. మీ అయ్యవను ప్రేమిస్తే చిన్నగా మనుషుల మధ్యలో వచ్చే కష్టాలను మాత్రం నువ్వు తప్పించుకుంటావు. దేవుని ప్రేమ అంత గొప్పది. చదవండి 3వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 8వ వాక్యం అనుకుంటా, 8వ చదవాలి. మనకు ఆల్రెడీగా చాలాసార్లు చదివాను. 10వ వచనం, 3:10. బాబు ఒకటేసారి చెప్తాను. ప్రకటన 3వ అధ్యాయం 10వ వచనం. మళ్ళా అడగండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక. ఏదే నీ బైబిల్ ఏదన్నా, ఎందుకే ఇట్లా నన్ను కోసపుచ్చుకుంటాను? మా పెద్ద నన్ను కొద్దిగా చూసుకోండి అప్పుడప్పుడు. మా అన్న దగ్గర బైబిల్ ఉండదు, మా అన్న దగ్గర పేపర్ ఉండదు, మా అన్న దగ్గర ఇక వాడు ప్రస్తుతం అక్కడ ఉన్నాడు పైడి పెళ్ళి తెచ్చానుక అంటే కోపం వస్తుంది మా అన్నకి. ఏం చేద్దాం? ఏదన్నా నువ్వు వేసేది ప్రేమియవానే, బాప్తిసం తీసుకున్నావు కాదే, ఎంతమంది ప్రేమలో పడి పిచ్చోని అవుతావే. 3:10 చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. సహనము, ఓర్పు. బిడ్లారా, మనం దేవుని భక్తులమో, సిస్టర్లమో, బ్రదర్లమో అని ఏషం తీసుకుంటే కాదు. ఆ శ్రమలలో కొన్ని శోధనలు, కష్టాలు, బాధలు వస్తాయి. కన్నీళ్లు విడవాలి, మనం ఏడవాలి, బాధపడాలి. సహనాన్ని కోల్పోవద్దు, ఓర్పును కోల్పోవద్దు. ఇక్కడే ఉంటున్నాడు, ఓర్పు అవసరం నీకు. దేవుని ప్రేమ ఉట్టిగా రాదు నీకు. దేవుని ప్రేమ ఏదో దైవజన్ దగ్గర ఏదో 10 మంది రాగానే అది దోచుకునేది కాదు. ఆత్మీయుల దగ్గర ఎవరో వస్తే పోయేది కాదు. అది దేవుని ప్రేమ. అది నువ్వు పడే విశ్వాసాన్ని బట్టి, శ్రమను బట్టి, సహనాన్ని బట్టి, ఓర్పును బట్టి నీ దగ్గర ఉంటుంది. కానీ నువ్వు సహనాన్ని, ఓర్పును కోల్పోతే నీకు ఆనందం మరలా రాదు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? చదవాలి మళ్ళా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయేది అదే. నేను ఈ రోజు వెయిట్ చేసింది దేనికోసం అంటే, నేను ఆయన ప్రేమిస్తే ఈ ప్రపంచ వదలకొతలమైన నా దేవుడు నా ఎదుట నిలబడి సముద్రాన్నైనా అలలను ఆపివేసి నడిపించగల దమ్ము ధైర్యం కలిగిన వాడు. నాకేముండాలి ఇప్పుడు? సహనము. అక్కడేమో సహనము, ఇక్కడేమో ఓర్పు. ఉంటేమో భూలోకం మీద ఉండే శోధనను మనం ఎదుర్కోగలుగుతాము. భూలోకం అంటే RSS వాళ్ళు, VIP వాళ్ళు, బజరంగ దళోళ్ళు, మధునుమాడు. ఇప్పుడు మనం ఇంత ప్రేమతో దైవజనుడు ఒక చిన్న మాట చెప్తుంది, వీడు 10 సార్లు. వాళ్ళు అట్లా కాదు, కత్తి తీసుకుని పసాపస ఒడుచుడే, కొట్టుడే, బొట్లు పెట్టుడే. అప్పుడు వచ్చిందా బిడ్డ నీకు సహనం, ఓర్పు? కాబట్టి ఇప్పుడే ఒక ఆత్మీయ తండ్రి కొట్టినా, తిట్టినా నువ్వు అన్న, పెద్దన్న అలిగిపోవద్దన్నా, ఇంకా కొట్టన్నా, నన్ను కొట్టు అనాలే. నువ్వు పరిశుద్ధులు నన్ను ఈ రోజున దైవజన్ని గద్దింపులు పొందుకుంటారు. రేపు ఇట్లాంటి మా అన్నయ్య ఎన్నో తిట్టిండు, కొట్టిండు, ఇక నువ్వు చెప్తే నాకు నీదేమో అంటుంది. హల్లెలూయా కదా. ప్రేమ కలిగిన గద్దింపేది. కావాలని దేవుడిని కూడా బైబిల్ చెప్తుంది, శిక్షించుటకును గద్దించుటకును దైవ విషయంతో సరిచేయుటకు దైవజనునికి అధికారము ఉన్నది. నువ్వు దైవ సంఘంలో దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలి? నీ బైబిల్ ఏది, నీ బైబిల్ ఏది, నీ బైబిల్ ఏది? 3 బైబిల్ లేవు వీళ్ళ. ఇది ఏం చెప్పకుండా వీళ్ళకు ఉయ్యాలగట్టి, నానా మీరు పరిశుద్ధుడు రా, పరిపూర్ణుడు అని చెప్పగలుగుతామా మనం? వాళ్ళ బ్రతుకు సరి చేయగలగాలి. ఇలా చేయగలగాలంటే నాకు సహనం ఉండాలి. మరలా 10 మంది పిల్లలకు టీచర్ చెప్పే టీచర్కి ఎంత సహనం ఉంటుంది? ఉండాలి కదా. హల్లెలూయా. కొంతమంది ద్వారా మనకు సహనం రావాలి, కానీ చూసి చిరాకు పెట్టుకోవద్దు. అమ్మో వీళ్ళతోటి ఏంటిది ఇంత అంత, అబ్బో అబ్బో. అసలు ఎలా మెయింటైన్ చేస్తావు? రేపు ఫ్యూచర్లో లక్షల మంది దేవుడి జనాన్ని ఇచ్చి సేవ చేయమంటాడు. ఎలా ఓర్చుకుంటావు? ఒక ట్రైనింగ్ రావాలంటే 10 మంది సహనం లేకుండా, ఓర్పు లేకుండా ఎవరో ఒకళ్ళు. అక్కడ నువ్వు సహనాన్ని, మోషేకి ఎందుకు గొర్రెలు ఇచ్చి సహనాన్ని నేర్పించాడు? మనకి ఏ అనుభవాలు లేకుండా ఎలా దేవుని పని చేయగలుగుతాం? దేవునితో ఎలా బ్రతకగలుగుతాం? వాక్యం అంటుంది, నీ సహనము ఎవరికి తెలియజేయాలంట? ఎవరికి తెలియజేయాలట? అంటే
అందరికీ, క్రిస్టియన్స్ గాను, సిక్కులు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, సకల జనములంటే అందరా కొందరేనా? మనోళ్ళకి ఏం సహనం ఉంటుందండి? సహనాన్ని ఇవ్వమని ప్రార్థన చేయండి బిడ్డలారా. దేవుడి రోజు నాకు అదే చెప్పాడు, సహనాన్ని కోల్పోవద్దు. సహనము, ఓర్పు అనేది మీరు దేవుని ప్రేమను కాపాడుకునే ఒక ప్రాసెస్. హల్లెలూయా. దేవుని యందు నువ్వు ఆనందంతో నవ్వుకుంటూ ఉండాలి. కొన్ని శోధనలు నా ప్రభు నాకు తోడుకుంటాడు, నేను నమ్మినాను, దైవజనం దేవునికి అర్పించాడు, ఇక నా జీవితం ఆయన మీద. 10 మంది నా దగ్గర పెట్టిపోయినా, వాళ్ళని ఎంత విసిగించినా, నన్ను శోధించినా, నన్ను ఎంత వేధించినా, నా తండ్రిని దేవుని దగ్గర నేను ఆధారపడి ప్రార్థన చేసి చూపిస్తానన్నట్టుగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా నీకు? అయిందా? లేక నాకు ఈడ సహనం లేదని మళ్ళీ మీ అమ్మ దగ్గర పోయి కూర్చుంటావా? మరలా మీ అమ్మ కంటే మా అమ్మ ప్రేమ గొప్పదని అన్నిలేక ప్రకటించుకుంటావా? చూడు, ఓర్పు అనేది. అందుకనే బైబిల్ చెప్తుంది, స్పష్టంగా రాయబడింది, ఆనందించుడి, మరలా చెప్తాను ఆనందించండి. అయితే ఈ ఆనందించే ప్రాసెస్లో చివరి వరకు ఉత్సాహంతో నువ్వు బ్రతకాలి అంటే చివరి వరకు నిరీక్షణ కూడా మనకు అవసరం బిడ్డలారా. నిరీక్షించాలి. మనకు ఒక్కరోజు దేవుడు దూరం అయితే, ఒకరోజు, ఎన్నోసార్లు చెప్పాను, ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తాకకుంటే ఈ అంతే దినాలు దేవుడు కూడా కొన్నిసార్లు మనకు సమయము మాట్లాడకపోవచ్చు, అప్పుడు సహనం కోల్పోవచ్చు. సహనం ఎప్పుడు ఉండదు మనకు? దేవుడు టక్కున వల్ల ఆదరిస్తే సహనం వచ్చింది. కొన్నిసార్లు దేవుడు టక్కున ఆదరించాడు, టక్కున బలపడ్డాడు, టక్కున కొన్ని సమస్యలు సాతాను గాడి క్రియేట్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు మాట్లాడో పక్కన పెట్టు, అక్కడ యూజ్ చేసుకోవాల్సింది సహనం. ఏంటిది? వెనకున్న వాళ్ళు ఎవరు మాట్లాడుకోలేరు. ఇంకొకటి ఓర్పు. ధర్నాలు చేసి ఫలాని మా పవినన్నకి ఏదో అయిందో అని రోడ్ల మీద ప్రచారాలు చేసుడు కాదు. లాయర్లు వాళ్ళోళ్ళే, పోలీసు వాళ్ళు వాళ్ళోళ్ళే, గవర్నమెంట్ వాళ్ళదే. నీ న్యాయం ఏం పని చేసింది? అదేదో దేవుని దగ్గర మొరబెట్టి ప్రార్థన చేస్తే, ఓ తమ్ముడు ఏదో కలగన్నాడంట, కల్లో ప్రార్థన చేసి బాగా తట్టుకోలేక, నాయన అసలు మా పవినన్న ఎవరు నన్ను అడిగితే చెప్పేటంటే, ఆయన డైరెక్ట్ కనబడి, నేను పడ్డ బాగా కొద్దిసేపే కానీ యేసయ్యతో నేను మస్తు ఆనందంలో ఉన్నానంట. క్షణికమైన శోధన వైపు నువ్వు చూస్తూ, దేవుడు నిన్నేమో సాతానుతో యుద్ధం చెతకదొక్కుదాన్ని అంటే, మనమేమో మన సొంత సుబుద్ధిని ఆధారం చేసుకొని సేవకుల్లో కళంకాలు వెతుక్కుంటూ, అసలు మనం ఎంత పాస్ అయినో మనకు అసలు గ్యారంటీ లేదు. దైవజనుడు ఈ రోజున ఇంతమందిని కదిలించి నడిపిస్తున్నాడంటే ఆయన ఎంత దేవునితో కనెక్టివిటీ అయి ఉండాలి. ఇంకా సేవకులు కుటుంబంలోనే మునిగిపోయి తేలేంత స్టెప్పులో ఉంటే మీరు అంతమందికి బలపరిచి వాక్యం చెప్పి నడిపించగలుగుతానా? కొత్తగా ఉన్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఈ మాయ ప్రేమలో పట్టుకోపోయి మీరు జాగ్రత్తగా ఉండాలి, నేను కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీకు చెప్తున్నాడు దేవుడు, నువ్వు కొన్నిసార్లు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు సహనాన్ని కోల్పోయి ఎక్కడికి పోవద్దంటున్నాడంటే, మీ అమ్మను ఆశ్రయించద్దు, మీ నాన్న ఆశ్రయించద్దు, నీ సహోదరులను కూడా ఆశ్రయించద్దు. ఇప్పుడు పేతురు రాసిన పత్రికలు చదవండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి. అగ్ని వంటి అంటే ఈ రోజుకు నా పానం మాట చచ్చిపోయేంత శోధనలు మనకు కొన్నిసార్లు, కొన్ని వేదనలు మనకు కలుగుతాయి బిడ్డలారా. మనం ఆ స్టెప్కి వెళ్ళావా? నిద్రపోవద్దు, వినాలి. అక్కడికి వెళ్ళావా? చిన్న వాటికే. నువ్వు దైవజనం దగ్గర ఉన్నావంటే కొన్ని శోధనలు వస్తే ఓర్పుతో ప్రార్థన చేయాలి, దాన్ని ఇంకా గలిబిలి చేయదు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ప్రార్థన పోతున్నామో ఆ శోధన దైవ సేవకులు సంఘం మీద గలిబిలి చేస్తుంది కాబట్టి మనం ప్రార్థన చేసి, అయ్యా సహనము, ఓర్పు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఆమె అది చదవాలి. మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో నువ్వు మహాశ్రమలకు అప్పగించబడితే దేవుడు మహానందాన్ని ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, చప్పట్లు కొడుతూ. ఎవరికి చెప్పావు? దేవునికేనా? ఇప్పుడు మనము
అన్నం వండేటప్పుడు, కూర వండేటప్పుడు కొద్దిగా ఉబ్బరించి కాళ్ళు చేతులు వేలి నువ్వు ఎంతో కష్టపడి అన్ని జీలకర్ర మసాలా అది ఇది వేసి 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 అలసిపోయి ఎంత కష్టపడతావో చెప్పక్క, అంత మంచి బిర్యానీ నువ్వు తింటావు. నీకు వండేటప్పుడే సహనం లేకుండా పోయి దాంట్లో ఉప్పు ఎక్కువ వేసుకుంటే, అక్క ఓ 10th క్లాస్ అబ్బాయి, నువ్వు వండేటప్పుడే మసాలా ఘాటు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే అక్కడ ఉండాలి నీకు సహనం. వింటున్నారా? నీకు ఉండవలసిన ఎక్కడ ఓర్పు. అందుకే కొంతమంది భక్తులు మా దగ్గర ఉండే వాళ్ళని చూసి ఉండి ఉండి ఏందక్క నువ్వు అంత కోపడుతున్నావు, అంత ఆవేశపడిపోతున్నావు, నువ్వు అక్కవేనా, ఎందుకు ఇట్లా తయారవుతున్నావు అనేది అంతవరకు వాళ్ళు ఇజ్జత పోయే పరిస్థితి. వాళ్ళు ఏమంటారు తెలుసా, వాళ్ళ ఎవ్వరికి తెలియవద్దు అంటారు. ఎందుకు తెలియదు? తెలవకుండా ఉండాలంటే నీవు సహనం ఓర్పు కొరకు ప్రార్థన చేయి. నీ తీపై నడిచిన నా ప్రభుని చిరునవ్వు నేను చూచెదా, తాను చూడను గాని యసును చూచెదను మోక్ష మార్గములో, తుఫాను చూడను గాని యసును చూచెదను పరలోక రాజ్యంలో ఉన్నత వెళ్ళెదను రక్షణ పడవలు వీడు. నీకు వచ్చిన శోధన నీ తమ్మునికి వచ్చి చచ్చిపోతాయి. అలాంటి వాళ్ళు ఆశ్రయించడానిక? నీకు వచ్చిన కష్టం మీ అమ్మకు వచ్చి చచ్చిపోద్ది. అలాంటి వాళ్ళు ఆశ్రయించకపోతున్నావు. భ్రష్టుగాల నీకు వచ్చిన బాధ శోధనే నీ సహోదరికి వస్తే ముళ్ళెవరు పారిపోద్ది ఇంటికి. ఏ నేర్చుకున్నావు? మహాశ్రమలు ఎంత ఉన్నాయో మహానందాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడా, ఇవ్వడా? అందుకే బిడ్డలారా, ఎవరైనా శనివారం మిస్ కావద్దు. వచ్చే ఈ రోజున బిర్యానీ కంటే శ్రేష్టమైన మాట దేవుడు మనకు వెల్లడిపరుస్తున్నాడు. ఇది ఎంత బలం తెలుసా? దేవుని వాక్యం లైవ్ రావట్లేదు ఇక్కడ, నెట్ లేక, కానీ రికార్డ్ చేసుకుంటుంది సిస్టర్, అది అప్లోడ్ చేస్తుంది. వినోళం గొప్ప వాళ్ళం కాదు బిడ్డ. కొన్ని సమయాల్లో నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి ఏడు, ప్రభువా నేను సహనాన్ని కోల్పోతున్నాను, నేను నీ బిడ్డగా ఉండగలుగుతానా రాబోయే దినాల్లో? నిజమే, దైవజనుడు ఎప్పుడు నీ ప్రేమలోనే ఉండమంటాడు. కానీ నేను ఎందుకు ఏదైనా సమస్యలు వస్తే అమ్మకు, చెల్లెకు, అక్కకు, తమ్మునికి, మరొక ఏదో సేవకుల లోపాలు వెతికి ఈ అవిశ్వాసపు దయ్యాలు నన్నెందుకు అటాక్ చేస్తున్నాయి? నేనెందుకు దైవజన్ని ఆజ్ఞాపిస్తున్నాను? నాకు కుటుంబమే, కానీ కుటుంబం ఎవరికి ఉంది? మీరే హోలీ ఫ్యామిలీ. తెలుసా నా బయోడటా? నా ప్రభు పిలిపివ్వగానే నేను సపరేట్ అయిపోయాను. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఆయని. ఎవడో నల్లిగద్ద మగాడు ఏదో అనుమానం పెట్టుకొని నీకు చెప్తే నువ్వు వాణ్ణి ధరించుకొని నాకు చెప్పుడు కాదు. కుటుంబం అనేది లేదు, సంఘం అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుగ్రహం. ఆ సంఘమును కాయడానికి రాత్రింబగలు ప్రార్థన చేస్తూ కాపాడుతున్నాం. కాబట్టి ఆ సహనము, ఆ ఓర్పే ఇంతవరకు ఈ పరిచయం నడిపిస్తుంది. ఆమేన్. నువ్వు మృదులైన వారి ప్రేమలో పడి చూడు, నీకు సహనం పోతుంది, ఓర్పు పోతుంది. ఉంటుందా? అదే యేసు ప్రభు ప్రేమలో పడి చూడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ సంఘాన్ని ముందు ఉండి నడిపిస్తావు నువ్వు. హల్లెలూయా. విశ్వాసి కాపరిగా స్టెప్పుకు దగ్గర ఎదిగిపోతాడు లెవెల్. ఎప్పుడు? సహనాన్ని సకల జనులకు తెలియజేసినప్పుడు. ఎప్పుడు? ఓర్పును వాక్యం విని దాన్ని ధరించుకున్నప్పుడు. వాక్యం వినడం గొప్పతనం కాదు, వాక్యం గైకొన్నప్పుడు. అందుకే మనకు లైవ్లో వస్తుంది కదా, వాక్యమును విని దాన్ని గైకొని వారు. వినడం గైకొన్నట్టు కాదు. హలో, యూట్యూబ్లో ఇన్ని వీడియోలు ఉంటాయి. ఒక్కొక్క వీడియో నువ్వు వింటే నీకు దెబ్బలే పడతాయి. నువ్వు ఎవరి వీడియోలు విను, నీకేం తాకినట్టు అనిపించదు. యూట్యూబ్ మొత్తం వెతుకు, ఎక్కడో కొంతమంది మాత్రమే మన వీడియో చూస్తే. అందుకే చాలామంది వ్యూస్ ఉండవు. చూడండి, ఎవరి వీడియోలు చూడరు, వాళ్ళవి వాళ్ళవి పెట్టుకుంటారు. అందుకే ఇంత బలహీనులుగా ఉన్నారు. నువ్వు ఫస్ట్ దైవజనుడు చెప్పి దేవుని వాక్యం ద్వారా మాట్లాడిన ఈ వాక్యం విను, వాటిని కంఠాపదంగా ధ్యానించు, వాటిని విశ్వాసముతో నీ హృదయంలో అంగీకరించు, అవి దేవుని మాటలు విశ్వసించు. నేను చెప్పేది అబద్ధమా? నిజం కాదా? నీ ప్రతి సమయంలో, ప్రతి శోధనలో నీ ఎవరి ప్రేమ మీద ఆధారపడుతున్నావు? ఎవరి సంఘంలో ఉన్నావు? క్రీస్తు ప్రేమాదరణ మందిరం. క్రీస్తు మీద ఆధారపడడానికి వచ్చావా? ఆత్మీయుల మీద, సేవకుల మీద ఆధారపడడానికి వచ్చావా? నువ్వు సహనం కోల్పోయే పరిస్థితి ఉంటే పేతుడితో దేవుడు మాట్లాడినట్టుగా దైవజనుతో దేవుడే మాట్లాడి పంపిస్తాడు. అప్పుడు నువ్వు నిజంగా భక్తుడివి, భక్తురాలి.
ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్లలా తయారవుతారు. సహనం ఉండాలి, గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని వేళలా కాదు. ఎప్పుడు వస్తాడు తెలుసా? నువ్వు సహనాన్ని సంపాదించుకొని ఓర్పుతో, ఇక ఈ శ్రమలు నాకు మేలే, ఈ శ్రమల వల్లే దేవుడు నాకు దగ్గర అవుతుందని నువ్వు అలవాటు పడిపోవాలి ఈ శ్రమలకు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమైపోద్ది తెలుసా? చదువు ఇప్పుడు పేతురు రాసిన పత్రిక ఆయన క్రీస్తు మహిమ బయలుపరచబడి మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. ఎవరి కోసం పడ్డావు అంటే చెప్పాలి, దేవుని కొరకు, సంఘం కొరకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు. కొంతమంది భక్తులు సంఘంలో ఉండి వాళ్ళ కోసం అయితే ఎంతైనా పడతారు. అదే సంఘం కోసం అనగానే ఇగో ఫలాని దైవజనుని కుటుంబం, ఫలాని విశ్వాసులు, ఫలాని వాళ్ళ సంఘం కాదా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళు దేవుని బాప్తిసం, దేవుని నమ్ముకున్న బిడ్డలు కాదా? నీకు రావాల్సింది ఏం తెలుసా? ఓర్పు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యమే అంటుంది, మహానందముగా ఎంచుకొనుడి. క్రీస్తు శ్రమలలో నీవు పాలి పంపులు పొందుకునే అవకాశం ఎప్పుడు దొరికింది నీకు? శ్రమల ద్వారానే. ఏదో రొట్టె ముక్క తీసుకొని ప్రభు బల్లాన్ని తినేస్తే కాదు, ప్రభు రక్తం తాగితే కాదు. అది కేవలం ఎంట్రీ మాత్రమే. అంటే స్కూల్లో నీవు పేరు రాపించుకున్నంత మాత్రాన నీకు చదువు మొత్తం వచ్చినట్టు కాదు. ప్రభు రక్తం, ప్రభు శరీరం అనేది కేవలము నువ్వు ఆయనకు నీ జీవితంలో ఇచ్చే పర్మిషన్. ఇప్పుడు ఆయనలో ఉన్నదంతా నీకు రావాలంటే ఆయన వల్ల నువ్వు మారాలి. హల్లెలూయా. అందుకే రెండు పడులు కాలు పెట్టింది. ఉంచి దేవులాగా ఉండాలి, పోతే అటైనా పోవాలి, వస్తే ఇటైనా రావాలి. నీ సహనం అనేకులు కాపాడాల అన్న చెల్లెమ్మ విను. వాళ్ళ సహనం, ఓర్పు లేని ఆవేశం ఎవరిని కాపాడదు. వాళ్ళే కాపాడుకోలేదు లాస్ట్కి. ప్రభు అదే అన్నాడు మత్తయి సువార్తలో, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుకోగలుగుతాడు. దేని నుండి నీకు రక్షణ? నువ్వు భౌతికమైన వాటి వైపు చూస్తున్నావు. ఏదో భౌతికంగా వచ్చేటువంటి శోధన వైపు చూసి నేను కాపాడుకుంటా. ఎక్కడున్నా వస్తాయి సమస్యలు. కానీ నువ్వు సహనముతో, ఓర్పుతో దేవుని వరకు నువ్వు బ్రతికితే రేపు ప్రేమతో జీవించిన నీ జీవితానికి పరలోక రాజ్యంలో దేవుడు ప్రతిఫలం ఇచ్చి నీకు రక్షణ ఇస్తాడు. నీ ప్రాణాన్ని నువ్వు పవిత్రంగా కాపాడుకొని సహనము, ప్రేమతో నువ్వు ఉంటే పరలోకం పోయే. నువ్వు సహనాన్ని కోల్పోయి దూషించి, హేళన చేసి, దైవ దూషణ చేసి, సేవకులకు, సంఘానికి లేని కళంగా లేదో చేస్తే నీకు వచ్చేది ఏముంది? వస్తే ఏమైనా వస్తుందా? ఏం లేదు. ఏదో చెప్పుకుంటావు, మా అనే కొట్టిండు, తిట్టిండు, అది ఇది అని చెప్పుకుంటావు. వాళ్ళు సంకలు దొరుకుతావు. అక్కడ కూడా వస్తాయి చీమలు, కుట్టే చీమలు. అది కూడా వస్తాయి దోమలు. రాకుండా ఉంటాయా? అప్పుడు వామ్మో, ఇక్కడ పెద్ద సర్పం వచ్చి కాటేటట్టున్నదన్నా. నువ్వు గద్దించిన ప్రేమించే మనసు. నా ప్రభు నీవు గద్దించిన తర్వాత ప్రభువా నడిస్తే నన్ను ఓదార్చినాడు ప్రభు. కానీ ఇక్కడ ఆదరించే తల్లి కూడా నేను చేయలేకపోతుంది, ఆదరించే తండ్రి కూడా నన్ను చూడలేకపోతుంది. చూడండి, మనం ఆదరణ లేనప్పుడు, దిక్కు లేనప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తల్లి కంటే మిన్నగా ప్రేమించేవాడవు నువ్వేనని మనం రోజు రోజుకు మన ఏమైపోతుందంటే అలా దిగజరిపోతాం. కానీ దేవుడు తెలుసా నిన్ను ఎక్కడ సిద్ధపరచాలి, ఎలా కాపాడాలని చేయగలుగుతాడు. కానీ గుర్తుపెట్టుకో, జీవితాంతం ఎప్పుడు దయసేకులు మన లోపం తీసే హక్కు మనకు తీయదు కూడా. మనం రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు విన్నరు, వినలేదనుకో ఎక్కడికి వెళ్ళాలి? ఎస్, ఇప్పుడు నేను సహనం నేర్చుకునే సమయం. ఇప్పుడు నాకు ఓర్పు ఉండాలి. హల్లెలూయా. మోషేకు దేవుడు వరాలు ఇచ్చేసేది. వరాలు ఇస్తే గొప్పతనం కాదు. చాలామంది ఊగిపోతారు. ఆత్మవరాలు ఉంటే సరిపోతావా? ప్రవచనం రాగానే, దర్శనం రాగానే ఊగిపోవడం కాదు. ఇట్లా ఊక్కుడ చప్పట్లు కొట్టుకోవడం కాదు. నీకెంత సహనం ఉండాలో అంత ఉండాలి. దర్శనం ఉన్నా, ప్రవచనం ఉన్నా, దేవుడు మాట్లాడినా, ఏమైనా నీకు రావాల్సిందేది సహనము. ఉన్నారా? నిద్రవా? అబ్బా ఇదన్నా కూర్చొని నిద్ర పోలేదు నువ్వు, గ్రేటే, దేవునికి స్తోత్రం. ఎవరైనా నిద్రపోతున్నారా? రైతులా గురికే ఎప్పుడు జోకుడే జోకుడు. భయం. నువ్వు నిజంగా అది పోవాలంటే నువ్వు ప్రభు దగ్గర తలవాదుకుని ఏడవాలి. ప్రభువా నీ మాటలు వినని నా చెవులు ఎందుకయ్యా?
ప్రేమ అనేది ఆయన వైపు తిరిగినప్పుడు మనలో వెలుకో వస్తుంది. ప్రేమించిన వాళ్ళు చూడండి, రాత్రి పగలు నిద్రపోకుండా చాటింగ్లు చీటింగ్లు చేసుకుంటా హలో హిలో అని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో పోయి ఫేస్ ఖరాబులు చేసుకుంటలేరా కదా. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా పరివర్తన చేతము. ఇన్నాళ్ళుగా నన్ను ప్రేమించి ఎంతగా ఫలింపజేసి నీ సరసంపద అవిరయించినే పాడ ఉండలేను, బ్రతుకలేను నీ ప్రేమ లేకుండా, నీ తోడు లేకుండా. ప్రేమే అడు అదే ఏ మందిరమాయే నా మదిలో, నా మరి నా తలలో నిద్రపోయి హల్లెలూయా, నా మదిలో దీపము వెలిగే. అలా కూర్చున్నాను, అలా కూర్చొని అనే నీకు మాట చెప్పాలా, ఏమైంది నాయన నేను వాక్యం స్టార్ట్ చేస్తాను నా ఊసాలా చేసి బాగా నువ్వు ఏదైనా ప్రేమిస్తున్నావా అంటే బాగుంది. నేను ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నా కానీ నా బాధతో చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నిజంగా నీ మీద ఈయనకు ప్రేమ ఉంటే ఈ నిద్ర నుండి లయమైపోనుగాక. ఇంత చక్కగా వింటున్నాడు చూడండి. ఇప్పుడు వాక్యం నిద్ర వద్దలేదు. ఇప్పుడు ఆయన దేవుని ప్రేమించే మనసు ఉంటే బిడ్డ, దేవుడే నీకు తిండినా నిద్రనా ఆకలినా అన్నీ ఆయన చూసుకుంటాడు. మనం అలా కాదు, మన వాళ్ళ మీద ప్రేమలో పడి వాళ్ళ కోసమే దేవుని మర్చిపోతాం. వచ్చి తీగ తీసుకున్నప్పుడు అప్పుడు హల్లెలూయా యేసయ్యా అట్లా కాదు. ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించద్దని కాదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని దేవుణ్ణి హై స్టెప్లో ఉండాలి. ప్రభువా నువ్వు నాతో ఉంటే నా రెక్కలలో అనేకులు ఉంటారు కదా. అందుకనే దావీదు అన్నాడు, మహోన్నతుని చోటున నివసించు వాడే సర్వశక్తిని నీడలా. అమ్మ టేటస్ పెట్టుకున్నాడు వాడేనా? మా నాన్న గురించి డాడీ డాడీ అని డాడీ డాడీ భాటాన్ని పెట్టుకుంటేనా? అంతేనా? మనోళ్ళు అందరూ డాడీ భాటే. హల్లెలూయా. ఎప్పుడు నీలో ఆ చిరునవ్వును చూసి వెళ్ళాలి. దేవుడు అమరమైన వాడు, ప్రేమాస్వరూపి. నేను అందుకని అంటాను, బిడ్డ నన్ను మోసం చేయదు. నాలాగనే నువ్వు ప్రభు మీద ఆధారపడితే నాతో సేవ చేయి. నాలో లోపాలు ఎత్తుకట్టు. నాలాగే బ్రతికే నా బిడ్డలు నాకు ఉండాలి, కానీ నాలా కాకుండా ఇసుకరీలాగా లోపటంతా తల్లి అన్న అక్క చెల్లి అమ్మ అయ్య నాన్న తాత అంత అడి బడి ఏ సౌన్నాయి జాంతా. విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి. ప్రభు అంటున్నాడు, నీ సహనం సకల జనులకు తెలియచేయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ సహనము సకల జనులకు తెలియపరచు. నీ కోపం అన్నయ్యకు చూపించి. చింటూ అంటే ఏంటిదో అన్నయ్యకి తెలియదు. ఇంకా చిన్ను అంటే కూడా, సమీల్ అంటే ఇంకా నాకు తెలియదు, తెలియజేయబోతున్నా. ఇలా ఎందుకన్నా డైరెక్ట్ వాక్యం చెప్పొచ్చు కదా అంటే, మీలో నేను చూడాలనుకున్నది సహనం. ప్రైజ్ లార్డ్. మీ సహనం ఎంత గొప్పదో. హల్లెలూయా. అలా ఉండాలి. అందుకని పురుగులు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఇప్పుడు వాచింగ్ ఇట్లా ఇట్లా పురుగులు ఇన్ని ఉంటాయి. వాళ్ళమ్మ బిట్టిపోయింది లోపల లాకర్లో. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా భయభక్తితో. అందుకే మనకి ఊకే తనలో పడేది. దేవుడు అంటే భయభక్తులు కలిగిన జీవితమే వారి జీవితంలో గొప్ప చేస్తారు. చూడు నీ జీవితంలో కూడా ప్రేమంటాడు దేవుడు. ఈ రోజున చెప్పు గట్టిగా, మీ సహనము ఓర్పుతో దేవుని వాక్యాన్ని పాటించాలి. ఎట్లయినా ఈ వాక్యం నెరవేరాలని ప్రార్థన చేయాలి.
ఇదే కదా. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇన్న వాక్యం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, మరలా ఆ వాక్యం విని సహనము అని టైప్ చేసి ఇప్పుడు యూట్యూబ్ అప్లోడ్ చేయగానే విని మళ్ళీ కొంచెం విని ఎవరెవరో వాక్యాలు పెట్టుకొని నాకు సహనం లేకపోవడం వల్లే నా ప్రభు నాకు దూరం అయిపోతున్నాడు. హల్లెలూయా. నాకు ఓర్పు లేకపోవడం వల్లే. చూడండి, కృపావరాల ద్వారా దేవుడు అనేకులను ఆత్మనిచ్చి వరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ వరాలు ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఎందుకు దూరం అయ్యాడు తెలుసా? సహనం లేకపోవడం, ఓర్పు లేకపోవడం. అదే మాట మత్తయిలో అంటాడు, ఓర్పు చేత మీ ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన ప్రాణం మీదకి వచ్చింది, ఎవరికి చెప్పుకుందామన్నా ఎవరు మనకు సహాయం చేసే వాళ్ళు? యేసయ్యా నా ఆశ్రయమా. అప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకోవాలి, యేసయ్యా నా ఆధారమా. దైవజనుడు చెప్పింది నిజమే, నా ప్రభువు నన్ను ఆదరిస్తాడు, నేను ఎందుకు భయపడా? అయ్యా, ఎంతమంది ఉన్నా నువ్వు వాళ్ళ ప్రేమలో వీళ్ళ ప్రేమలో పడితేనే నీకు సహనం పోతుంది. ఎవరో ప్రేమలో పడకు, దేవుని ప్రేమలోనే ఉండు. 10 మంది దగ్గర ఉంటాయి. మౌనతుని చాటు నివసించు. ఆయన నీతో ఉంటే నీకు సహనం ఎందుకు పోద్ది? ఓర్పు ఎందుకు పోతుంది? అందుకే ఆయన ఆత్మతో నువ్వు జీవించు. అందుకే ఏమంటాడు? భయంకరమైన శ్రమలు నీకు వచ్చిన క్రీస్తు శ్రమలలో నీవు పాలు పంపులు పొందినంతగా ఫీల్ అయిపో. ఫీల్ కావడు కదా, నిజమే. క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందా పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఏమంటాడు? నువ్వు క్రీస్తు నిమిత్తము నిందలు పడాలంట. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కువగా ఎవరికి తోడై ఉంటాడంటే నిందలలో నిందింపబడిన వారికే దగ్గర తోడుకుంటాడు. నిందిస్తారన్నమాట. ఇగో మీ అక్క ఇట్లాంటిది, మీ అన్నయ్య ఇట్లాంటోడు, ఇగో మీ సంఘం ఇట్లాంటిది, మీ యేసు ప్రభు ఇలాంటోడు. అపనిందలు వేస్తున్నప్పుడు, క్రీస్తు విషయమై నిందింపబడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర. మనం ఏం చేస్తాము? చెప్పాలి అందరు నోరు తెలిసి. ఏం చేస్తాం మనము? ఎవరైనా నిందలు వేశారనుకో, చర్చలో కూడా కొని వెళ్ళిపోతా, నాకు ఏంది కాదు. దేవుడు వచ్చేటాడు దగ్గరికి. హలో, వస్తాడా? హల్లెలూయా. అందరు నోదకి చెప్పండి. నిన్ను ఎవరైనా నిందిస్తే నువ్వు చేసే పని ఏంటిది? సహనము, ఓర్పు వచ్చేసిద్దా టక్కున? చెప్పాలి గట్టిగా. నీ మీద నిందలేస్తే ఎవరైనా సహనం, ఓర్పు వచ్చిద్దా? అను నా ఇడే నువ్వే పాస్ అయినావా, నేను కూడా పాస్ అవుతాను ఎప్పుడో. కానీ చూడు, ఇక్కడ పాస్ కావాలి, అక్కడ కాదు. అది అయినా కాకపోయినా నువ్వు బీకాం పిహెచ్డీ చేసినా మతను మాత్రం నీకు ఎక్కడికి పోనీ నన్ను నీకు తెలియదే రాబోయే దినాల లాంటి. అందుకే ఇప్పటి నుంచి వెళ్ళి దేవుల్లో ఉండు అంటున్నా. మీకు చెప్తే అర్థమైతే లేదు, కానీ మీ టైం వచ్చినప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు నుంచి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఎదుర్కోవాలి. హల్లెలూయా. నీ దైవజనుడు ఎలా ట్రైనింగ్ ఇచ్చి నిలబెట్టాడో అలా సహనము, ఓర్పుతో నిలబడాలి. వాడి మధ్యలో మంచిగా ప్రార్థనలు, సాయంత్రం ప్రేయర్లో కూర్చొని సంతోషం అనిపించింది. వెరీ గుడ్ రా, ఇది గుడ్ల కూర పెట్టాల్సిందే అనుకున్నా. ఇంతకుముందు వాడు అన్నం తిన్న వేస్ట్ అనిపించింది. హల్లెలూయా. వాడు చేసే భక్తి వీడు రోజు చేయడు. వాడు చేస్తాడు ఇంటికాడ పోయి. మొన్న చూసిన 2 సార్లు. మరి ఇప్పుడు చేస్తాడో మానేసినో తెలియదు. రోజు సంగులాలు గూట్యా వాడు మా ఊరికి పోయి చేయరా అంటే అక్కడ పకోడీలు తయారు చేసుకొని వస్తాడు. రాత్రి పాట పాడవంటే ఒక కుని రాగం తీసింది, బయటనే ఉన్న తలుపు కాడ ఈ అన్నాడు. అయిపోయి చూడు, నీ ఆత్మ, నీ ప్రాణం, నీ దేహం పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడినప్పుడు నీకు చాలా సహనం వచ్చేసింది. దావీదును సౌలు తరుముతున్నప్పుడు సహనం ఎలా వచ్చింది చెప్పు? పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా కాదా? కౌజు పిట్టని తరిమినట్టు తరుముతున్నావయ్యా నాకు, నేను ఏం తప్పు చేసినా? ఏంది నాకు అవమానమో? ఏంటిది నాకు లొల్లే? చేశాడా నీలాంటి లొల్లే? నీ లొల్లి ఊరంతా గల్లి గల్లి.
హలో, చేశాడా? చేయలేదా? లొల్లి చేశాడా? సహనముతో, ఓర్పుతో, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణతో, ఆదరణ లేని ఈ లోకములో ఆడాలి నీపైనే ఆదరణ లేని ఈ లోకములో ఆదుకుంటిరే ఎదుటే నిలచింది అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసని నాకు అవే అనురాగ కానుకలు పెంచిన నీతో వాసనే నాకు నీలాయులు నార్పణలు చూస్తున్నావని ఏసయ్యాని పాదాల చెంత నా శిరము అందే ఏసయ్యాని పాదాల చెంత నిన్నే నాకని కని నాకై నా పర చేయుచున్నావని నీవే నాకని కని నాకై నా పర చేయుచున్నావని ఆదరణలే ఈ జీవితంలో ఎప్పటి వరకు ఇవాళ ఒక్కరోజు కాదు, క్రీస్తు ప్రేమాదరణ మందిరం అంటే క్రీస్తు ప్రేమ మీదనే, క్రీస్తు మీదనే ఆధారపడి చూపించడము. దేవుడు వేసిన ఫౌండేషన్ అది. అర్థం కాకుంటే అర్థం చేసుకో. ఓ భక్తురాలు అట్లనే, అయ్యో మీరందరూ స్వార్థ పనులు, మీరు ఎవరు ఆదరించరు ఉద్ధరించరు, మీరే ఉండిపోండి నాయన అని పలిపోయింది. అసలు బాధ ఏంటంటే ఆమె దేవుని మీద నిలబడలేక, అరే అసలు సిగ్గేది ఏంటంటే ఆమె దేవుని మీద ఆధారపడి బతకడం చేతగాక లోపలంతా తల్లిదండ్రులను అనంతములో కొడుకుని తమ్ముని బాగా ప్రేమిస్తుంది, సైకో మోకోది కాబట్టి అవి పడిపోయింది. వాడి సైకో కుటుంబం మొత్తం గుండె నిండా నింపుకొని సేవ చేస్తానంటే నువ్వేం చేస్తావురా సంక్రాంతితోడ? సేవ చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఎవడైతే ఆధారపడతాడో, క్రీస్తు ప్రేమ అంటే క్రీస్తు మీద, పరలోకాన్ని విడిచి ఈ భూమిగా కడిధీనునిగా వచ్చిన క్రీస్తు ప్రేమను విడువలేడని ప్రగాఢంగా నమ్మి విశ్వసించినట్లయితే ఆ ప్రేమ నిన్ను కడ వరకు నడిపిస్తుంది. హల్లెలూయా. అలా ఎవరిని నమ్ముకొని వచ్చావు, ఎవరు ఉద్ధరిస్తారని ఉంటున్నావు అంటే నీకు ఖచ్చితంగా నేను చూస్తే చెప్పగలగాలి ఎవడైనా, అబ్బో ఆమె ఎవరు దేవుడే అంటది అంతే, నువ్వు తెలుస్తే వాడంతే, ఆ తమ్ముడు అంతే. దేవుడిని కనిపెట్టు ప్రార్థన చేయి. మన దేవుడు గొప్పోడు, విశ్వాసం ద్వారా నివాసం చేస్తాడు. ఇంతదానికి ఆగమైపోయావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి తెలుసా? ఆసీనుడవు కమ్ము, యెస్సు ఆసీనుడవు కమ్ము, స్తోత్రాల మీద నా స్తుతుల మీద ఆసీనుడవు అని పాడద్దు. ఏంటన్నా మరి ఎలా పాడాలి? సహనము పైన నా ఓర్పు పైన ఆసీనుడు కమ్ము యేసయ్యా, సంఘమందును జాబు మందును ఈ లోకమందును నా కుటుంబమందును సీనుడవు కమ్ము, ఆసీనుడవు కమ్ము, నా సహనము పైన నా ఓర్పు పైన ఆసీనుడవు కమ్ము యేసయ్యా. ఆట పడకుండా పాఠం ఎప్పుడు దీర్ఘశాంతం కలిగిన వాడు ఆయన. మనం ఎవడో పోస్ట్ పెట్టాడు అనా, మనం ఇలా సహనంతో ఓర్పుతో కూర్చుంటే రేపు మన పానాలు తీసేటట్టుండ, మన పానాన్ని కాపాడుకోవాలి నీకు తెలుసా అన్నాడు. ఓరు బాబు, పానాన్ని కాపాడుకున్నాడు కాదు, దీర్ఘశాంతము మనము కలిగి జీవించినప్పుడు దేశాన్ని ఉద్ధరించే వాళ్ళంగా మనం ఉండగలుగుతాం. వాక్యం ఉంటుంది, మీ సహనం సకల జనులకు తెలియజేసే స్టెప్పులో ఉండాలి.
రెచ్చగొట్టి వారు పోస్టు పెట్టి వీడు పోస్టు పెట్టి లొల్లిలు పంచాయతీలు చేస్తే నువ్వు వాళ్ళ చేతికి చిక్కుతావు. వాక్యం అంటుంది, ప్రకటన గ్రంథంలో మీరు చూసుకోండి, దీంట్లో పరిశుద్ధుల సహనము ఓర్పు కనబడును. ఆ మాటలు నాకు జ్ఞాపకం చేసిన పరిశుద్ధాత్ముడు. నువ్వు కూడా పరిశుద్ధురాలివా? దుర్భాషలు మాట్లాడడం, ఎవరో తొందరపడి ఆ పంది అది ఇదని తిట్టిన నువ్వు తిట్టొద్దాం. జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు దేవుని సొత్తుగా ఉండే అవకాశాన్ని కోల్పోకు. నోటికి వస్తుగా తిడతారు ఆవేశపరులు. ఈ ఆవేశపరులు దేవుని కాపాడుకోరు, సంఘాన్ని వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోరు. వాళ్ళ గురించి నేను బాధపడుతున్నా, జారిపడి ఏడుస్తున్నా, దేవా ఇంకా సహనం లేకుండా వీళ్ళు ఎలా సేవ చేస్తారు, ఎలా రాబోయే దినాలు నీకోసం ఉంటారా? యెరూషలేము వైపు చూసి యేసయ్య ఎందుకు కన్నీళ్ళు విడిచాడో తెలుసా? యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సహనం ఓర్పుతో ఉన్న వాళ్ళు కారు. యెరూషలేమా యెరూషలేమా, నిన్ను పలుమార్లు తన ఈ యొక్క గద్దె తన రెక్కల కింద కాపాడినట్టుగా నిన్ను నా ఒడిలో కాపాడుకుందామని ఎన్నిసార్లు నువ్వు దగ్గర చేసినా నువ్వు ఎప్పుడు ఏ రోజు కూడా నా రెక్కల నీళ్ళు రాలేదు. యెరూషలేమా, అందరు కలిసి నిన్ను నేలమట్టం చేయబోతున్నారు యెరూషలేమా అని ఏడ్చాడు ప్రభు. దైవజనుడు అంతేనండి. ఎవరైనా దేవుని రెక్కల నీళ్ళు ఉండాలి, దేవుని మీద ఆధారపడాలన్నట్టుగా తయారు చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? దైవజనులు షూటింగ్ చేస్తారు. ఇక నువ్వే కాపాడుకో, నువ్వే చూసుకో, నువ్వే ఆదరించుకో, నువ్వే ఇక మీద రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక నీ కుటుంబాన్ని నువ్వు చూస్తున్నావు, నీకు అది ఉంది, నీకు ఇది ఉంది. అసలు మన బతుకు చక్కగా లేదని మనకు తెలియదు. హల్లెలూయా. మరి ఈ రోజు నుంచి వెళ్ళి నీ సహనాన్ని నీ సంఘంలోను సహవాసంలోను ఇతరులకు తెలియజేసే శక్తిని కావాలని ప్రభు దగ్గర మొరపెడతావా? హలో, ఉన్నారా? ఏది ఉన్నవాళ్ళు చెప్పండి ఒకసారి. మా సహనమును సకల జనులకు తెలియపరచదము. ఇంకా ప్రార్థన చేయాలి. మా ఓర్పు చేతనే దేవుని వాక్యాన్ని గైకొనుము. నువ్వు వాక్యాన్ని గైకొనాలి. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఈ రెండింటి కొరకు మనం ఏం చేయాలి? ఈ రోజున ప్రార్థన చేయాలి. ఈరోజు చేసిన ఈ ప్రార్థన ఈ కుటుంబాన్ని కాకపోయినా కుటుంబంలో సలోమి ఆమె అయినా ఆ తల్లిగారైనా దేవుని ప్రేమలో చివరి వరకు ఆయన మీద ఆధారపడి ఉండి నిలబడేటట్టుగా మనం అందరం కలిసి ఈ రోజున ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు కూడా దేవుడు మనల్ని తాను నేర్పించాలనుకున్న వాటిని నేర్పిస్తూనే ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇక్కడే మర్చిపోతే నీ భవిష్యత్తు మొత్తం నువ్వే నాశనం చేసుకుంటావు. మళ్ళా కష్టాలు వచ్చినప్పుడు దేవా అంటే ఎందుకు ఆదరించలే నాయన అంటే దేవుడు అంటాడు, నువ్వు అమ్మ స్టేటస్ పెట్టుకున్నావు కదా నాయన, నీ అమ్మని నడుకోపో అంటాడు. హలో, నేను ఇలా ఉన్నందులో చెప్తాను కాబట్టి నా దగ్గరికి ఎవరు రారు. బయట సేవకుల దగ్గరికి వెళ్ళండి, పెద్ద మీటింగ్ పెట్టేస్తారు. మనోళ్ళు ఇప్పుడు శనివారం ఇంట్లో తిని పడుకుంటారు కానీ రారు. కొంతమంది అలాగే చేస్తారు కొన్ని టైంలో కావాలనే. అది ఏం ఫీలింగో ఏమో నాకు అర్థం కాదు. మనం అందరం దేవుని మాటలు వినట్లేదా? దేవుని మాటలే కదా. దీని కొరకు మనం ఎంత ఎదురు చూడాలి తెలుసా? దాని కొరకు పరిగెత్తుకుని రావాలి. వెళ్ళేవాడు గొప్పోడు పెద్దోడు చిన్న ఏం లేదు, మనం అందరం ఒకటే. యేసు రక్తం ఒకడగబడిన వీటిలో ఫీలింగ్స్తో ఉండే సేవ బాగుపడదు. తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుని ఆవరణ దేవుని మాటలు రగులుతాయి. ఎప్పుడు ఆయన కొరకు సహనముతో కనిపెట్టుకో. దావీదు అంటాడు, నీ సహనముతో కనిపెట్టుకొని ఉంటిని అంటాడు. ఆ మాట చివరిగా ఒక్క మాట చదివి మనం ముగిస్తాం ఇక. ఎందుకంటే ఎందుకు దేవుడు అతనితో మాట్లాడాలి, దేవుడు ఆయన దగ్గరికి రావాలి అంటే పిచ్చిగా ఇష్టం వచ్చాడుగా కక్కిని దికిని అని నోటుకొస్తాడు వాగేసి బయట రాజులాగా ప్రవర్తించి చూశాడు ఒక రోజు దావీదు. తనకు వచ్చిన సమస్యలు తనకు వచ్చిన శోధనలు చూసి దేవుని దగ్గర అలాగే, ఏది దేవుడా నాతో మాట్లాడుతలేవు, నన్ను ఏం చేసావు, నా దేవుడా నా బిడ్డను కాపాడావా, చచ్చిపోయింది ఇగో చూడు నా కుమారులు నాకు వ్యతిరేకంగా, నాకు అదంతా నీ బ్యాడ్ నీవు కన్నందుకు నీ బాధలు నీ కష్టాలు నెత్తిలో పోసుకో. అవన్నీ దేవుని దగ్గర వినిపించి దేవుని మనసు విసిగించేటట్టుగా చేస్తే దేవుడు రా నీ దగ్గరికి. నీ సమస్య ఏదైనా శోధన ఉంటే నువ్వు ప్రార్థన చేయి. అదంతా ఇసుకు తీసుకొచ్చి దైవజనుడి మీద పడేసి దేవుడు ఆ దైవజనుడు నన్ను ఆదరించు కాపాడుకొని దైవజనుడిని మొహం చూడడానికి రాడు. చదవండి ఆ వాక్యాన్ని, దొరకబట్టి చెప్పాలి. అంతేనా? ఆ 40 అధ్యాయం మొదటి వాక్యం చదవండి. యెహోవా
కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. హల్లెలూయా. చూడండి, దేవుడు మనతో మాట్లాడాలన్నా కూడా మనకేం ఉండాలంట? సహనం ఉండాలి. మనం ఏదో 10 నిమిషాలు చేయంగానే, అర్ధగంట చేయంగానే, గంట చేయంగానే దేవుడు మనతో పరిశుద్ధాత్ముడా దిగిరా, నువ్వెవడిగా ఆజ్ఞాపించడానికి? ఈ టైంలో తర్వాత పడిపో. ఎందుకంటే మొదటి స్థానం దేవునికి. నా మొదటి ప్రేమ నీకేసయ్యా. చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు మన మనసు మొత్తం గలిబిలి అవుతుంది కదా. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, సహనం ఉండదు, ఓర్పు ఉండదు. ఏదో 10 నిమిషాలు చేయగానే చేసినావారంటే అటు ఇటు దులుపుకొని చేసినావా? ఇది సహనమా? జాగ్రత్త. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎంతో ఓర్పుతో సహనముతో కనిపెట్టుకొని ఉంటే ఖచ్చితంగా నీ మాటలనైనా ఆలకిస్తాడంట. ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చాను. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకొని దైవజనునికి ఆజ్ఞాపించి నాకు సమాధానం ఏంటి? నీకే ఓడిత్తుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు కొన్నిసార్లు శ్రమలు కొంతమంది అప్పగిస్తారంటే వాళ్ళకు సహనం ఉండదు, ఓర్పు ఉండదు. ఆవేశపరులు బాగా ప్రతిదానికి ఆవేశపడిపోతారు. ఇలాంటి ఆవేశపరులు వాళ్ళు కూడా కాపాడుకోలేరు. సహనం ఓర్పుతో ఉండవాళ్ళే దేవుని ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. డబ్బున్నా, ధనమున్నా, ఆస్తి ఉన్నా, అన్నిటికంటే గొప్ప ఆస్తి అని చెప్పు సహనము, ఓర్పు. ఇవి నీ ప్రాణాన్ని కాపాడతాయి. ఓర్పు చేత తన ప్రాణాలను కాపాడుకుంటాడు. మనం అనుకున్నాం పైసలు ఇస్తే పైసలు కాదు నీ ప్రాణాన్ని కాపాడేది ఓర్పు. ఇప్పుడు ఉండే జనరేషన్ అదే. మొదలు రెచ్చిపోతున్నారు. జాగ్రత్త. నువ్వు ఇప్పుడు సహనము, ఓర్పు నీకుంటే దైవజనుడు గద్దించిన లోబడి ఉంటావు, కానీ ఎదురు ఇంకో మాట మాట్లాడు. కాబట్టి ఆనందించుడి. మరలా చెప్తా నేను, ఆనంది. మరలా నీకు ఆనందం వస్తూ ఉండాలి అంటే చెప్పాలి గట్టిగా. హలో, సహనం ఎప్పుడు ఎనుకున్న వాళ్ళు చెప్పాలా? మరలా ఆనందం నీకు వస్తూ ఉండాలంటే సహనంతో ఉంటూనే బతకాలి. వాక్యం నీలో కనబడాలి, అది చూపించగలగాలంటే ఓర్పు నీలో ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మరి సహనముతో ఓర్పుతో నిలబడి ప్రతి బిడ్డకు ప్రత్యేకంగా సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. మరలా నీ సహనం జనులకు తెలియపరచడం కాదు, నీ సహనముతో వాక్యాన్ని అవలంబించడమే కాదు, నీవు సహనముతో దేవుని దగ్గర కూడా కూర్చొని ప్రార్థన చేయగలగాలి. ఇంకెప్పుడు మాట్లాడతావు, ఇంకెప్పుడు దర్శిస్తావు, ఇంత టైమా, ఇంత చేసినా మాట్లాడవు, అట్లుండదు. అర్థమవుతుందా? ఏమైనా కానీ నేను ఓర్పు సహనముతో కనిపెడతాను, అప్పుడే దేవునితో మాట్లాడతాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. యేసయ్యా నీతో ఉంటాడులే, యేసయ్యా నీలో ఉన్నాడులే, కలవరమెన్ ప్రార్థన చేద్దాం. కలత చెందకు, కలవరమెందుకు, కలత వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా పడనీయడు యేసయ్యా. ఓడి మొక్కలు పడనీయడు నా యేసయ్యా. దేవుని బిడ్డ, నువ్వు సంఘంలో ఉండి అందరినీ కోల్పోతున్నావు అని రేపు నీ తమ్ముడే తీసి హెల్ల చేస్తాడేమో. అప్పుడు నీ బతికేం కావాలి? నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులే ఇదిగో నువ్వు దైవజనుడని దేవుడని పలికెత్తావు, లాస్ట్కి నీవే దిక్కులేందాంగా మా దగ్గరికి వచ్చావే అనే మాటలు వింటే నీ పరువు ఏం కావాలి? నీ కొలిక్సే నువ్వు జాబు కూడా చేయని పరిస్థితిలో దిగజారిపోయావంటే అయితే అన్నిటికీ ఆధారభూతుడు. నీ కుటుంబాన్ని నువ్వు నడిపించలేదు, పాలించలేదు అని నిన్నెవరు నిందిస్తే తమ్ముడా, చెల్లెమ్మా, దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేసి ప్రభు దగ్గర బతిమాలుగు. ప్రభువా, నేను గుడ్డివాడినా, నిజంగా నా కళ్ళు తెరువయ్యా. నేను వీళ్ళ ప్రేమలో ఉంటే నాకు సహనం ఎక్కడి వచ్చిందయ్యా. నేను నీ ప్రేమలో జీవించాలి,
వాళ్ళను ప్రేమిస్తే వాళ్ళకి ఆశీర్వాదం కావచ్చు, కానీ నేను నిన్ను ప్రేమించగలిగాను. వాళ్ళని ప్రేమించేంత ప్రేమ నీ దగ్గర ఉంది కాబట్టి నేను నీ ప్రేమలో ఉండాలయ్యా. ఎంతకాలం ఈ గుడ్డితనం? అయ్యో ప్రభువా, సేవకులు లోపాలు తీసే భ్రష్టత్వం ఇంకెప్పుడు పోతుంది నా నుండి? ఈ భ్రష్ట ఆత్మ ఎవరి ద్వారా ఆవేశించబడుతుందో లయపరచమని ప్రార్థన చేయి. విశ్వాసముతో కూడిన ప్రార్థనే నీకు బలమైన శక్తిని దేవుడు ఇవ్వగలడు. ఈ రోజున చేసే ఈ ప్రార్థన సంఘానికి బలమయ్యా. ఓ హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవి శోధనను జయించు, నీకు రెట్టింపు సంతోషం, నీ రెట్టింపు ఆనందాన్ని నేను ఇస్తా అంటున్నాడు. నువ్వు ప్రభు నుండి శక్తిని పొందుకోగలగాలి అంటే నువ్వు సహనము, ఓర్పు. ఏదో దేవుని కొరకు కష్టపడి ఏదో చేస్తాను, అదే దేవుడు అడగట్లేదు. నీలో సహనం, నీ సహనం అందరికీ తెలియపరచు. నువ్వు ప్రభు నమ్ముకుంటే సరిపోదు. నీ కుటుంబంలో, నీ సమాజంలో నా సహనం ఇది, ఓర్పేది నీలో. వాక్యం ఇచ్చినావా? ఓర్పు ఏది? ఓర్పు దేవుని వాక్యం ఖచ్చితంగా నెరవేర్తిస్తుంది. ప్రభువా, మాకు మీరు తోడుగా ఉండి మీ సహనం, ఓర్పు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దయగలిగిన నీవు, ఆదరించు నీవు, సౌంటపచ్చు బలపరిచే నీవు ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టావు. మీ పని చేయాలంటే మాకు సహనం కావాలి. మేము సహనం సంపాదించుకోలేక ఎవరిని మా దగ్గర ఉండకుండా చేసుకోవడం అది కరెక్ట్ కాదు. మాలోని ఫలాన్ని, మా దగ్గర శిష్యురాన్ని ఎలా చూపించగలం? ఫస్ట్ మేము సహనం కలిగి ఉంటేనే అనేకుల భారాన్ని మోసి ఇదిగో నా ఆత్మఫలం, ఇది నా సేవా ఫలం అని నేను ఇతరులకు చూపించగలగాలి. నేను ఏదైనా సహనము, ఓర్పుతో సంఘాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని దృఢపరుచుకుని శక్తిని, అతి బలాన్ని ఈ సంఘానికి, మాకును, ఈ కుటుంబానికి దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నామని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నేనే విధేయత్వం అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునికి సంపూర్ణ విజయం కలుగును గాక.